కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని ఫండస్ స్కూల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న హైమాస్ లైట్లకు సంబంధించిన నిర్మాణ పనులు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. ఇటు పనులు పెండింగ్లో ఉండడం మూలంగా గత రాత్రి ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. కరీంనగర్కు చెందిన సయ్యద్ ఫజీయుద్దీన్ ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రాత్రి సమయంలో వెలుతురు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న హైమాస్ లైట్ నిర్మాణాన్ని ఢీకొట్టాడు. అక్కడే ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో దవడ తెగిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దవడ పూర్తిగా తెగిపోవడంతో మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటాయని వైద్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఇప్పటికే 3 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి చౌరస్తాలో లైట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులపై కేసు నమోదు చేస్తామని బంధువులు తెలిపారు. అదే మనోడు ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉండేది తీసేసారు. చీకటికి అర్థం కాలేదు. బండి 60 బాగా స్పీడ్ ఏం లేదు. అయితే సడన్గా వచ్చేసరికి లైట్ కూడా సరిగ్గా లేదు కావచ్చు. దీన్ని గుద్దుకొని పడ్డాడు. పడ్డానికి దవడ మొత్తం వెళ్ళిపోయింది, పోయింది. అది గుచ్చుకున్నది. కానీ కంపల్సరీగా స్ట్రీట్ లైట్ పెట్టాలి. ఎందుకంటే ఇది నిన్న 6 వరకు కూడా ఒకటి ఆయన వచ్చి గుద్దుకున్నాడు. కానీ ఆయన మెల్లగా ఉన్నాడు. ఆయన కొంచెం స్పీడ్ ఉండేసరికి బండి తాగి పడ్డాడు. ఇది 3వసారి యాక్సిడెంట్ అవుడు. ఇక్కడ కంపల్సరీగా బోర్డు పెట్టలేదు, కంపల్సరీ పెట్టాలి. ఇది ఇవాళ పెట్టారు. ఇది ఇవాళ పెట్టారు. మేమే నిన్న చెట్లన్నీ తీసుకుంటా వారేసినాం. పెళ్ళికి పోయేస్తున్నా, ఫంక్షన్కి పోయేస్తున్నా, ఇంటికి పోతున్నా. పోయేస్తే కనబడలే, గుద్దేశారు. ఇంత థర్డ్ టైం అట వేరే కూడా పడ్డాడట. ఆయన బాగా ఇంజూర్డ్ అయింది. మొత్తం రాడ్ మొత్తం లోపడిపోయింది. దవడ మొత్తం పడిపోయింది. బండి పడేది. ఈ సగం పని ఎందుకు చేస్తారో అర్థమైతే లేదు. ఇన్ని లక్షలు మొత్తం చేస్తారు. పని మొత్తం పక్కకు పెట్టచ్చు కదా గోడకు. మళ్ళీ లైట్స్ కూడా లేదు. మొత్తం చెప్తే సర్జరీ నడుతుంది ఇప్పుడు కూడా. ఆయన మొత్తం పడలు మొత్తం అది దాతాంపురే తుడిగే బాహర్ నికల్ గए और जवानपुर आगे अंदर अल्लाह में गया राडपुरा. ఆయన మొత్తం మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లో తమ్ముడికి ఫోన్ చేసి పిలిచాడు.